అందరికీ నమస్తే మిత్రులారా. రాత్రి అనితారెడ్డి గారు మా అక్క అకారణంగా మరణించడం అత్యంత బాధాకరం. 2017-16 నుండే కొడంగల్ పాలిటిక్స్ అనేటటువంటి ఒక గ్రూప్ క్రియేట్ చేసి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాకు సంబంధించిన నాయకుల్ని అందులోకి తీసుకొని వచ్చి కొడంగల్కు ఒక సోషల్ మీడియాను పరిచయం చేసినటువంటి వ్యక్తి అనితక్క. మాలాంటి వాళ్ళని ఎంతోమందిని రాజకీయంగా ఎంకరేజ్ చేస్తూ మేము ఏ ప్రోగ్రాం తీసుకున్న యూత్ కాంగ్రెస్ తరపున అన్ని కార్యక్రమాలకు దగ్గరుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో పోరాటాల్లో మాతో పాల్పంచుకొని ఎన్నో కేసులు ఎదుర్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తను కూడా గత ప్రభుత్వాన్ని ఇక్కడ కొడంగల్లో రౌడీజం చేస్తున్నటువంటి ఆనాటి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని ఎదిరించి రేవంత్ అన్నకు చేదోడు వాదోడుగా నిలుస్తూ అనునిత్యం కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు ఎటువంటి వ్యాఖ్యలు చేసిన వాటిని తిప్పికొడుతూ గట్టి సమాధానం ఇచ్చి మాలాంటి యువకుల్ని ఎంతోమందిని ఎంకరేజ్ చేసి అన్ని విధాల మాకు అండదండగా ధైర్యంగా నిలిచినటువంటి అనితక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే గత 3 months నుండి అనారోగ్యానికి గురై చాలా రోజులు సుదీర్ఘంగా బెంగళూరులోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడం అత్యంత బాధాకరం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చాలాసార్లు నన్ను వివిధ విషయాలలో తిట్టింది. అయినా వాళ్ళ దగ్గర తీసుకొని నా తమ్ముళ్ళు అని తన తోడబుట్టిన తమ్ముళ్ళ కన్నా ఎక్కువ మమ్మల్ని అభిమానించేది, ఎంకరేజ్ చేసేది. అటువంటి వ్యక్తి ఈరోజు ఇంత తొందరగా మా నుండి దూరం అవడం అత్యంత నిజంగా చాలా బాధాకరం. నా యూట్యూబ్ ఛానల్కి కూడా అనితక్క ఇటీవల 50,000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి నేను ఓన్లీ ఫోన్తోనే అంత మెయింటైన్ చేస్తున్నాను తెలిసి నాకు ఒక ల్యాప్టాప్ని కూడా గిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆమె. అటువంటి చాలా దగ్గర సంబంధం మా కుటుంబ సభ్యులతో కానీ మా పాపలతో అందరితో ఒక మంచి సంబంధం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా అకారణంగా ఆమె మృతి చెందడం అత్యంత బాధాకరం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఏమైందని. ఆమెకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండి ఆమెకు చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్కడున్నా ఆమె కుటుంబ సభ్యులకు ఆమె భగవంతుడు తగిన మనోధైర్యం కల్పించాలని మరొకసారి కోరుకుంటూ అనితక్క ఐ మిస్ యూ. మేము చాలా కోల్పోతున్నాం. నీలాంటి వ్యక్తి మాకు ఒక 6-7 సంవత్సరాల అనుబంధం అయినా కానీ నీతో పాటు కలిసి జర్నీ చేయడం సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువ చూసుకున్నాం. ఈరోజు నువ్వు మా నుంచి లేకపోవడం మా కుటుంబ సభ్యులని కోల్పోయినంత కన్నా ఎక్కువ బాధ ఉంది. రైట్, నమస్తే.